రైతు భరోసా ఇప్పటివరకు ఎకరం నుండి 3 ఎకరాల వారికి మాత్రమే వచ్చాయి. మరి 3 ఎకరాల నుంచి మిగతా పై వారి అందరికీ రైతు భరోసా ఎప్పుడొస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో క్లారిటీగా రైతు భరోసా ఎప్పుడొస్తాయి, మీ ఖాతాలో ఎప్పుడు జమ అయితే ఎకరానికి 6,000 నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లులు, ప్రతి ఒక్కటి ఆసరా పింఛని, ప్రతి ఒక్కటి మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాను. మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి చూడండి. ఓకే, మనం ఏమాత్రం ఆసక్తి టాపిక్లో వెళ్ళిపోదాం. రైతు భరోసా ఇప్పటికే ఎకరం నుండి 3 ఎకరాల వరకు ఇచ్చారు. మరి 3 ఎకరాల నుంచి ఎందుకు మళ్ళీ ఆలస్యం చేస్తున్నారని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రైతన్నలకు ఆర్థిక సాయం కావాలి. ఎందుకంటే ఊరియా జలం అయిపోయింది, ప్రతి పిండి బస్తాలకి డబ్బులన్నీ అప్పు తెచ్చి కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎలా కావాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే మీరు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతు భరోసా అనేది ఎకరం నుండి మీకు ఎన్ని ఎకరాలకైనా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఎకరానికి 6,000. కాకపోతే ఈసారి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువ ఉండడం వల్ల ఆలస్యం అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ లోపల ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ముందుగా అయితే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఏప్రిల్ 1వ తేదీ లోపల మీకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అలాగే మీరైతే వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. విజయ్ క్రియేటర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ క్రియేటర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఫైనల్లో ఎవరు విన్ అవుతారు అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఎవరు విన్ అవుతారో మనం జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ విజయ్ క్రియేటర్. విజయ్ క్రికెట్ అనలిస్ట్. అండ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే రసవతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాబట్టి మనం 2017లో కూడా ఫైనల్లో ఓడిపోయాం. అండ్ 2013లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయినాం. మరి ఈసారి విన్ అవుతామా లేదా అని చాలామంది అనుకుంటున్నారు. ఈసారి అయితే బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా, అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయినా ప్రతి ఒక్కటి మన ఇండియా టీం అయితే చాలా స్ట్రాంగ్గా అనిపడుతుంది. దుబాయ్ పిచ్ అంటే మొత్తం స్పిన్ బౌలింగే ఉంటుంది కాబట్టి మనకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే న్యూజిలాండ్లో కూడా స్పిన్ ఆడడానికి కొంతమంది బ్యాట్స్మెన్ తడబడతారు కాబట్టి మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. టాస్ విన్ అయ్యి మనం కనుక బౌలింగ్ అన్నా బ్యాటింగ్ అన్నా తీసుకోవాలంటే బౌలింగ్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే చేజింగ్ అయితే మన ఇండియా టీం చాలా ఈజీగా చేజ్ చేస్తుంది. గత మ్యాచ్లు చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చాలా ఈజీగా చేజ్ చేస్తాం. ఈ వీడియో అందరూ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ కూడా వస్తుంది. ఐపీఎల్ గురించి కూడా ప్రతి ఒక్కటి క్రికెట్ అభిమానులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.